వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత కవిత కేసీఆర్కు రాసినటువంటి లేఖ ప్రస్తుతం హాట్ టాపిక్గా సర్క్యులేట్ అవుతోంది. అయితే ఇందులో ప్రతికూల అంశాలు, సానుకూల అంశాలతో కూడినటువంటి లేఖ. ముందుగా సానుకూల ప్రస్తావన ఉంది, ఆ తర్వాత ప్రతికూల అంశాలు అనొచ్చా అనకూడదా అనేది, లేదంటే ఇది ఒక సజెషన్ లాగానే తీసుకోవాలా అనేది అది విడిగా మాట్లాడినా సరిపోతుంది. బట్ లేఖ రూపంలో ప్రస్తావించడమే ఇక్కడ చర్చించాల్సినటువంటి అంశం. దీనికి సంబంధించి అటు కాంగ్రెస్ కూడా అంటోంది, ఈ లేఖకు సంబంధించి అటు కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి సమాధానం రావాలి కవిత లేఖకు సంబంధించి అని చెప్పేసి వాళ్ళు అంటున్నటువంటి క్రమంలో అందులో ముఖ్యమైనటువంటివి ఒకటి, బీజేపీకి సంబంధించి తక్కువగా జస్ట్ 2 నిమిషాలు మాట్లాడి వదిలేయడం వల్ల రేపటి రోజున వాళ్ళతో పొత్తుంటుందని, లేదంటే ఇటు కాంగ్రెస్ మీద వచ్చినటువంటి వ్యతిరేకతతో బీజేపీ వైపు వెళ్తారు అని చెప్పేసి పార్టీ శ్రేణులే మాట్లాడుకుంటున్నారు అన్నటువంటి అంశం కావచ్చు. మరోవైపు వైఫల్యాలకు సంబంధించి, రాష్ట్ర పాలనకు సంబంధించి, ఉద్యమకారులకు సంబంధించి, 42% రిజర్వేషన్స్కు సంబంధించి ఏవైతే ప్రస్తుతం హాట్గా నడుస్తున్నటువంటి అంశాలకు సంబంధించి సరైన ప్రస్తావన లేదు. మిమ్మల్ని కలవాలని చాలామంది అనుకుంటున్నారు, వాళ్ళని కలవాల్సినటువంటి, వాళ్ళు కలిసేటువంటి అవకాశం ఇవ్వాలి అన్నటువంటి అంశాలతో కూడినటువంటి లేఖ అయితే సర్క్యులేట్ అవుతోంది. మాట్లాడదాం. అయితే దీనికి సంబంధించి ఈవెన్ బీఆర్ఎస్ నేతలు కూడా ఈడీకి సంబంధించిన ఇష్యూ నడుస్తోంది కాబట్టి కవిత లేఖ పేరుతో టాపిక్ అంతా డైవర్ట్ చేయడానికే ఈ లేఖకు సంబంధించి ఎక్కువగా ప్రస్తావించేటువంటి అవకాశాలు క్రియేట్ చేస్తోంది కాంగ్రెస్ అంటున్నారు. మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. మానవతారాయ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ ఇద్దరికి. శ్రీనివాస్ యాదవ్ గారు, ఏంటి లేఖ ఏముందండి, అది జస్ట్ నోటే అని మీరు చెప్పొచ్చు, కానీ మామూలుగా మాటల ద్వారా కూడా మీ సంబరాన్ని కావచ్చు, సానుకూల ప్రతికూల అంశాలు ప్రస్తావించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక నోట్ ద్వారా, ఒక లేఖ ద్వారా చెప్పడమే కొన్ని ప్రశ్నలు అంటే ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకలా? ముందుగా మీకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న మానవతరాయ్ సోదరుడు, అదేవిధంగా సీనన్నకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు శుభోదయం. మేడం, అంటే ఈరోజు స్పష్టంగా అంటే లేఖ మీద మీరు చర్చ పెడుతున్నారు అనే దాని మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వము మొదటి నుంచి చూస్తున్నాం మనం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అండ్ డిక్టేటర్ పాలిటిక్స్ చేస్తుంది స్పష్టంగా. ఎందుకు లేఖ గురించి కూడా వస్తాను. ఎందుకంటున్నంటే డైవర్షన్ పాలిటిక్స్ అండ్ డిక్టేటర్షిప్ పాలిటిక్స్. ఎందుకు అంటున్నంటే స్పష్టంగా ఈరోజు వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చి 100 రోజులలో మేము అమలు చేస్తామని చెప్పి వాళ్ళు ఎలక్షన్లకు వెళ్ళారు. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్లకు 1.8% ఓట్లతోని వాళ్లకు మంచి మెజార్టీ ఇచ్చి మ్యాండేటరీగా వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టారు. ఏం చేయాలి మేడం వాళ్ళు ఇమ్మీడియట్లీగా? వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరిచే విధంగా చేయాలి. కానీ అమలు పరిచే విధంగా చేయకుండా ఈ 6 గ్యారంటీలు, 420 హామీలు ఇవి చేయకుండా వాళ్ళు రాగానే ఏం చేసినారు? డైవర్షన్ పాలిటిక్స్ని మొదలుపెట్టినారు. ఒకటి హైడ్రా పాలసీ లేదు, మూసీ రివర్ అని, కాళేశ్వర్ కమిషన్ అని, అదేవిధంగా కరెంటు కమిషన్ అని, ఫోన్ ట్యాపింగ్ అని, ఇవి తర్వాత ఈ కార్స్ రేజింగ్ అని, ఈ మొత్తం ఎపిసోడ్లో ఏదన్నా ఒకటి తీసి బయటికి తీసి ఏమన్నా సాధించినరా? ఏమి సాధించలే. ఈరోజు కూడా స్పష్టంగా మీరు చేయాల్సిన అభివృద్ధి ఈరోజు సంవత్సరంన్నర అయిపోయింది, దాదాపు 16 నెలలు దాటి 17-18 నెలలకు వస్తుంది. ఈ 16-17-18 నెలల్లో మీరు చేసిన హామీలు, ఇచ్చిన హామీలు ఏంది, అమలు పరిచింది ఏంది? ఈరోజు మేడం ఎంత బాధాకరమైన విషయం అంటే మేడం, ఆడికొస్తా మేడం, రైతు బీమా అంటే రైతు చనిపోతే ఎట్లా అకాలంగా ఎట్లా చనిపోయినా కూడా 5 లక్షల రూపాయలు దినాలు వెళ్ళే లోపే ఇంటికి వచ్చేది మేడం. రైతు బీమా ఒకటి మేడం, ఆడికొస్తా మేడం. అవి చేయకుండా ఈరోజు లేఖల, ఓకే మేడం, లేఖల ఏముంది మేడం, ఏం రాసింది? ఏమన్నా మా కవిత గారు ఏమన్నా పంపిరా లేక మీడియాకు రిలీజ్ చేసినరా? లేకపోతే ఆమె సంతకం పెట్టి మీ అందరికీ ప్రెస్ కానీ లేదా పీసీసీ ప్రెసిడెంట్ కానీ ఈ సమాజానికి కానీ ఇచ్చిందా? ఒక లేఖను క్రియేట్ చేసి, ఒక స్టోరీని క్రియేట్ చేసి దాని చుట్టూ పాలిటిక్స్ తిప్పాలి, దాని చుట్టూ డైవర్షన్ పాలిటిక్స్ రాయలేదు, రిలీజ్ చేయలేదు అంటున్నారా? అవును, అంతే కదా మేడం. ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం, ఎవరైనా లేఖ రాస్తారు మేడం, అది ఫుట్ నోట్స్, దాన్ని ఏమంటారు అంటే ఫుట్ నోట్స్ అంటారు. ఫుట్ నోట్స్ అంటే ఏదైనా రాసుకోవాల్సి ఉన్నప్పుడు ఏదో అధినాయకుడికో లేదా మీ మనం పనిచేస్తున్న ఆర్గనైజేషన్లో కావచ్చు, లేదా కంపెనీలో కావచ్చు, లేదా పార్టీలో కావచ్చు, ఏమైనా సూచనలు సలహాలు రాయడం కోసం ఒక ఫుట్ నోట్స్ రాసుకుందాం అనుకుందాం కాసేపు. అలా ఏముంది మేడం, అంత పెద్ద పాలిటిక్స్ చర్చించాల్సిన విషయం ఉంది? ప్రజల సమస్యలు ఏమున్నాయి అందులో? ప్రజల సమస్యలు నువ్వు చర్చించాలి కదా. నువ్వు పరిపాలనలో ఉండి ప్రజలు ఒడ్లు తడిచిపోతున్నాయి, ఒడ్లు కొనాలి, కానీ లేఖ చుట్టూ ఏముంది మేడం? ఆ లేఖలు ఏమున్నది?
ఇట్లా కాదు ఇట్లా పోవాలని ఉన్నది. అసలు లేఖ అది లేఖనే కాదు కదా. ఆ లేఖ కవిత గారు రాసిన చెప్పారు ఎక్కడైనా? కవిత గారి సిగ్నేచర్తో వచ్చిందా? లేదా కవిత గారు ఈజ్ ఎమ్మెల్సీ ఈజ్ ఆమె లెటర్ ప్యాడ్ మీద ఏమైనా రిలీజ్ అయ్యి మీ మీడియాకి వచ్చిందా? లేదా సమాజం అసలు అదే అదే ఫేక్ లెటరు. అది ఈ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ కోసం క్రియేట్ చేసిన లెటర్. ఒకవేళ కవిత గారే ఫుట్ నోట్స్ రాసుకుందాం అనుకుందాం కాసేపు, రాసుకుంటే దాంట్లో ఏముంది మేడం? నేనేమంటున్నా దాని మీద ఏముంది మేడం? అలా చర్చించాల్సిన అవసరం ఏంది? బాగా జరిగింది మీటింగు, అద్భుతంగా జరిగింది. దాని తర్వాత కొన్ని చిన్న చిన్న లోట్లు బాట్లు ఉంటాయి, అవన్నీ సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఒక అధినాయకుడికి రాసింది. తప్పే ఉందల్లా ఒకవేళ రాసింది అనుకుంటే. అసలు రాయలేదనేదే మా క్లారిటీ స్పష్టంగా. అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. లేకపోతే ఒక నిమిషం, ప్రముఖ వార్తా పత్రికల్లో కవిత గారి ఫోటోతో కూడినటువంటి లేఖ, దానికి సంబంధించిన హెడ్లైన్లు ప్రధాన వార్తల్లో ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మీరు రాయనే లేదు అంటే వాళ్ళు కేసెస్ ఫేస్ చేయాలి. చేస్తాం, 100% లీగల్ ఫైట్ చేస్తాం. అన్ని ఆంధ్ర పత్రికలే రాసినాయి. ఈ రోజు కవిత గారు ఎమ్మెల్సీ, అవునా కదా? ఆమెకు లెటర్ ప్యాడ్ ఉంటుంది, అవునా కదా? మా అధినాయకుడు కేసీఆర్ గారు ఆమె లెటర్ ప్యాడ్ మీద బాధాప్త రాసి సంతకం పెట్టి అధినాయకుడికి పంపింది. అది మీకు వచ్చిందంటే అది అథెంటిక్ డిస్కషన్కి ఓపెన్ కావాలి. మేము డిస్కస్ చేయడానికి, మేము మాట్లాడడానికి, మేము చర్చించడానికి రెడీగా ఉంటాం. అసలు అత్తలేదు ఓన్లీ నోట్సే రాసుకున్నారు మేడం. స్టెప్స్ లో కూడా అంటే ఇప్పుడు లేఖ రాశారు, రాయలేదు, ఇవన్నీ పక్కన పెడితే ఆమె మదిలో ఇటువంటి ఆలోచన ఉన్నది. ఎందుకంటే జనాల్ని కలవట్లేదని కావచ్చు, అదేవిధంగా వక్ఫ్ బిల్లుకు సంబంధించి మాట్లాడకపోవడం కావచ్చు, 42% రిజర్వేషన్స్కి సంబంధించి పలు ఉద్యమకారులకు సంబంధించి స్పేస్ గురించి కావచ్చు, వాటన్నింటి గురించి మాట్లాడదాం అనుకున్నారు. అవి కూడా చేస్తే బాగుంటుంది అని అనిపించింది. సో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు కూడా ఇవి కదా మేడం. ఇప్పుడు మీ పార్టీలో వాళ్ళకు కూడా అనిపిస్తున్నాయి కదా. ఏవైతే మేడం కవిత గారు రాసిర్రో అవి ఒకవేళ అవితే చర్చించుకుంటాం, అది తప్పేముందల్లా. అల్ల ఏమన్నా పెద్ద మా బాస్ ఈజ్ బాస్ మేడం. బాస్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా కార్యకర్తలు ఎక్కడ ఉద్యమంలోనైనా పార్టీలోనైనా అది మూవ్ అవుతుంది. దాంట్లో అంత రాజకీయం చేయాల్సిన అంశాలు ఏమున్నాయి అంటున్నా నేను. ఎప్పుడైనా చర్చించుకుంటాం కదా మేడం. మన పార్టీ మన ఇంట్లో మనం చర్చించుకోవడం. అసలు లేఖనే అది డూప్లికేట్ లేఖ, అది డైవర్షన్ చేయడానికి లేక. ఒక లేఖలో ఉన్న అంశాలు ఏమున్నాయి పాలిటిక్స్ చేయడానికి? లేఖలో సూచనల సలహాలు మీరని ఇస్తారు కదా, సూచనల సలహాలు. అలా తప్పేముంది? అలా పెద్ద కాంగ్రెస్ పార్టీ గురించి ఏమన్నా రాసిందా? లేకపోతే మా పార్టీలో ఉన్న విధానాలు, మా పార్టీలో ఉన్న గ్యాప్స్ ఏవైతున్నాయో ఫుల్ఫిల్ చేస్తే ఇంకా బాగుంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు. నాకు ఆలోచన వస్తుంది, నేను చెప్పుకుంటా మా అధినాయకుడికి, నేను రాస్తా మా అధినాయకుడు. ఎవరి ఆలోచన విధానంగా వాళ్ళు చెప్తారు అధినాయకుడికి. అల్టిమేట్గా ఎవరు అధినాయకుడు నిర్ణయం తీసుకుంటాడు. కానీ నేనేమంటున్నా, వీళ్ళు ఇచ్చిన హామీలను అమలుపరచకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏంది మేడం? లేఖతో ఏమవుతుంది మేడం? లేఖ ఏముంది? అది కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసి లేఖను ఈ రోజు పాలిటిక్స్ లో ముందు పెట్టుకు టైంపాస్ చేస్తుంది. దీనివల్ల ఈ సమాజానికి ఏం లాభం మేడం? ఇప్పుడు కవిత గారు లేఖ రాసింది అనుకుందాం కాసేపు. ఈ సమాజంకు ఈ చర్చ చేయడం వల్ల ఏం లాభం? ఏం చర్చ చేయాలంటే బీమా కట్టమని చెప్పాలి. అది చర్చాలి. ఇక్కడ ఒడ్లు తడుస్తున్నాయి, 6 కాలం రైతు కష్టపడి పంట పండితే కళ్ళల్లో ఇప్పుడు కవిత గారికి సంబంధించి చర్చ ఇది అవసరమా మిగతా వాటికి అని అంటే, ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నేత ఇంకో నేతపై మాట్లాడడం కావచ్చు, గాంధీ భవన్ కు ఎవరు మాట్లాడితే వాళ్ళ కెమెరాలు పంపాలనగా, ఇటువంటివి అంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అంతర్గత అంశాలకు సంబంధించి కొన్ని వందల సార్లు చర్చలు జరుగుతాయి. మాట్లాడలేదు. నేనేమంటున్నా, ఇప్పుడు స్పష్టంగా నిన్న మంత్రి గారు కొండ సురేఖ అక్క గారు ఆమెనే స్పష్టంగా అధికారంలో ఉండి మంత్రులంతా కమిషన్ తీసుకుంటారు, నేను ఒక్కదాన్ని తీసుకుంటా మేడం. అది ఈజ్ అథెంటిక్, ఈజ్ ఎ మినిస్టర్, మన మినిస్టర్ మేడం. ఆమె ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు మినిస్టర్ కాదు, తెలంగాణ సమాజంలో అందరికి మినిస్టరు. సో ఆమె మాట్లాడుతుంది ఏమని? బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి మీ దగ్గర కూడా ఈ విభేదాలు ఇటువంటివి నడుస్తున్నాయనేటువంటి ఒక సైన్ బయటికి వెళ్తుంది. ఎక్కడన్నా ఈ 14 ఏళ్ళు, ఆ 10 ఏళ్ళు, మొత్తం 25 ఏళ్ళ ఒక మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ విభేదించలే. ఆ విధంగా ఉద్యమం చేసినాం కాబట్టి, ఆ విధంగా పరిపాలించినాం కాబట్టి 10 ఏళ్ళు మాకు సేవ చేసే అవకాశం ఇచ్చారు, 14 ఏళ్ళు పోరాటం చేసే అవకాశం ఇచ్చారు. మా ముందు ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి, పోలే. కాబట్టి స్పష్టంగా ఏంటంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అర్థమైంది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ చేస్తున్నారు. మానవతరాయ్ గారు చెప్పండి.
చెప్పండి. ఇప్పుడు కవిత గారి లేఖకు సంబంధించి సమాధానం చెప్పాలి బీఆర్ఎస్ నాయకత్వం అని అంటున్నారు. ఇది టోటల్గా ఈ ఈడీ అంశంకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి క్రమంలో దృష్టి మరల్చడానికే కవిత లేఖ పేరుతో ఈ పాలిటిక్స్ నడిపిస్తోంది కాంగ్రెస్ అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల తీరు చూస్తే ఎట్లుందంటే, మొగుడు కొట్టినందుకు కాదు కానీ తోడి కూడా నవ్వినందుకు బాధ అయింది. అట్లుంది. ఇప్పుడు వాళ్ళు కవిత గారు లేఖ రాస్తే ఎందుకు రాశారు, నిజమా కాదా, అసలు వాళ్ళకే ఇంకా సందిగ్ధం పరిస్థితి, ఆందోళన ఉంది ఈ పార్టీ ఎన్ని ముక్కలు అయిద్దు అని. దాని గురించి కాకుండా కాంగ్రెస్ పార్టీ చూసి దాన్ని నవ్వితే కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడం ఏంది, డైవర్షన్ పాలిటిక్స్ అంటాం ఏంటి. ఈడీ కేసు ఇప్పటిది కాదు, అది ఎప్పటిదో 2012లో మూతపడిన కేసు, 2014లో బీజేపీ నాయకుల కేసు. అదేం ప్రజాధనం తిరగదు. కాంగ్రెస్ లో 12లో రేవంత్ రెడ్డి లేడు. మాట్లాడదు బ్రదర్, మీరు మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి 12లో లేడు అంటున్నా. మీరు వినండి, 2012లో లేడు, రేవంత్ రెడ్డి లేడు. మీరు స్టూడియోలో ఉన్నారు, మేము వినపడుతూ మాట్లాడితే చెప్పండి. 2012లో రేవంత్ రెడ్డి లేడు అని చెప్పండి మేడం. వెళ్ళింది అడ్డుపడకండి మీరు. మీరు నోట్ చేసుకోండి. ఆ కేసు విషయంలో సోనియా రాహుల్ గాంధీ గారి మీద మచ్చ వేసే ప్రయత్నం, అదేం దేశ నేరం కాదు, ఇంకోటి కాదు. వీళ్ళు కవిత గారు 2000 కోట్లు నష్టం వచ్చే విధంగా 100 కోట్ల లిక్కర్ స్కామ్ లో జైలు పోయించినట్టు కాదు. ఈ కేసు తమ పత్రిక మేడం ఆపమంటే చెప్పండి. డిబేట్ మాట్లాడితే అర్థం ఉందా? సభ్యతగా ఉండండి కాస్త. అది ఆ కేసులో సొంత పత్రికను కాపాడుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తల నుంచి విరాళాలు సేకరించారు. బీజేపీ నాయకుడు కేసు పెడితే బీజేపీ ప్రభుత్వం మూసివేసిన దాన్ని బీజేపీ ప్రభుత్వం తెలిసింది. అది 2008లో మూతపడితే 2010లో తర్వాత కొద్దిగా దాని 90 కోట్ల రుణం ఇచ్చినాం. తర్వాత మళ్ళీ దాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు విరాళాలు ఇచ్చారు. ఇదేదో పెద్ద నేరం కాదు, ప్రజాధనం, ఇది ఎక్కడ కూడా దుర్వినియోగం కాలేదు. కాకపోతే ఇప్పుడు ఏంది, దీన్ని కావాలని చెప్పి ఇక్కడ వీళ్ళ కేసులు అవినీతి ఉచ్చు మొత్తం కూడా కాళేశ్వరంలో కమిషన్ విచారిస్తుంది. కేసీఆర్ గారిని పిలిచింది, రమ్మని పిలిచింది. అదేవిధంగా హరీష్ రావు గారిని పిలిచింది, ఈటెల రాజు గారిని పిలిచింది. కాబట్టి ఏం చేయాలా, ఈ లేఖను వ్యూహాత్మకంగా వాళ్లే బయట పెట్టుకున్నారు లీకులు ఇచ్చుకొని. కాంగ్రెస్ పార్టీకి ఏం అవసరం అండి, వాళ్ళే లీకులు ఇచ్చుకొని వాళ్ళ ఇప్పుడు ఏది నిప్పు లేనిదే పొగరాదు. ఆ మీటింగ్ అప్పుడు 27వ తారీఖు ఏప్రిల్ 27వ తారీఖు మీటింగ్కే మనం స్పష్టంగా చూసాము. అందులో లుకలుకలు బయటపడ్డాయి. ఆ వేదిక మీద కానీ పత్రికా ప్రకటనలో హరీష్ రావు గారు ఫోటో కానీ కవిత గారి ఫోటో లేదు. కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ అయింది. తర్వాత మే 2వ తారీఖు లేఖ రాశారు. అది నిదానంగా కవిత గారు వ్యూహాత్మకంగా బయట పెట్టారు. అదే విధంగా కవిత గారి పరిస్థితి ఎట్టుందంటే, వాస్తవం కవిత గారు చూస్తే మరొక వైఎస్ షర్మిలాగా మారబోతున్నారు. తెలంగాణలో ఆ జగన్మోహన్ రెడ్డికి ఎట్లా యుద్ధం చేసిందో, మరి ఆమె ఎవరు విడిచిన బాణమో, వీరు స్వయంగా వదులుకున్న బాణమా, లేకుంటే రాజకీయాల్లో వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీని ముందుకు పోతుందా అనేది కొద్ది రోజులు పోతే మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇది వాస్తవం. లేఖ రాసింది వాస్తవం. హరీష్ రావు గారిలో హరీష్ రావు గారిలో బాధ ఉన్నది, ఆవేదన ఉన్నది వాస్తవం. లోన కుమిలిపోతుంది వాస్తవం. వీళ్ళు బీజేపీకి పోతారా, వేరే పార్టీకి పోతారా చర్చలు జరుగుతున్నాయి. ఇది బీఆర్ఎస్ పార్టీలో. అంటే మానవతారాయ్ గారు, హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఈ మధ్య కాలంలో భేటీ అయిపోయి అసలు ఎటువంటిది లేదు, ఈవెన్ కేటీఆర్ నాయకత్వంలో కూడా పనిచేయడానికి కూడా మాకు ఎటువంటి ఇది లేదు అని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడడం, వాళ్ళంతటా వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చినా కూడా హరీష్ రావు పక్క పార్టీ వైపు చూస్తున్నారు, బీజేపీకి వెళ్తారు, లేదంటే లుకలుకలు ఉన్నాయి అంటే అనౌన్స్మెంట్ అంటే ఎటువంటివి లేవు, మేము కలిసి పనిచేస్తున్నాం అన్నటువంటి ప్రొజెక్షన్ కూడా ఈ 3-4 రోజుల్లో ఇచ్చినట్టున్నారు కదా. ఇప్పుడు హరీష్ రావు గారు పైకి మాట్లాడుతూ లోన కుమిలిపోతున్నారు. ముఖంలో కవలికల్లో చూడండి, ఎక్కడ కడలేదు. మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంట్ ఆపండి. శ్రీనివాస్ బాడీ లాంగ్వేజ్ నాకు అర్థమైందట, హరీష్ రావు గారి ముఖంలో మొత్తం బాడీ లాంగ్వేజ్ అర్థమైందట. శ్రీనివాస్ గారు ఒక నిమిషం, అంటే మానవతారాయ్ గారు మనిషిని చూస్తే అర్థమైపోతుంది అని జోస్యం చెప్పడం కాదు కదా అండి. జోస్యం కాదు, వాళ్ళే జోస్యం చెప్పించుకోవాలి. ఇప్పుడు సభ్యత లేనటువంటి వ్యవహారం ఎందుకు మాట్లాడతావు నువ్వు? నీ టైం మాట్లాడు, పద్ధతిగా ఉండు. ఇప్పుడు మానవతారాయ్ గారు వినండి, కవిత గారు సోద్ చెప్పించుకున్నారా లేదా, నేను ముఖ్యమంత్రి అవుతున్నాని దాన్ని కూడా ప్రచారం చేసింది ఎవరు? కవిత గారే ప్రచారం చేశారా లేదా? మరి అన్ని బలపడట్లేదా? ఈ వాదాలు మనం సమాజంలో జరుగుతున్న చర్చ బలపడుతున్నా లేదా? అదే విధంగా కవిత గారు ఎక్కడికి పోయినా కానీ 10 మంది కార్యకర్తలతో సీఎం అనిపించుకుంటున్నారు లేదా? అందుకే నేనేమన్నా, కవిత గారు
మరో షర్మిల కాబోతున్నారా అనేది చూడాలి. ఇది వ్యూహాత్మకమా, వీళ్ళు ఎవరు వదిలిన బాణం, షర్మిల గారు అయితే ఎవరు వదిలిన బాణం, ఆ రోజు బీజేపీ వదిలిన బాణమా, ఇంకో కేసీఆర్ వదిలిన బాణం వచ్చింది. కానీ ఈ రోజు కేసీఆర్ కుటుంబమే కావాలని రాజకీయాల్లో ఒక ఆలోచన తీసుకురావడం కోసం ఈ విధంగా వాళ్ళకు వాళ్ళ వదిలేరా, లేకుంటే కవిత గారు విభేదించి ఆమె స్వయం ప్రకాశితంగా వచ్చిన బాణమా, ఇది రకరకాల ఆలోచనలు వస్తున్నాయి ఇక్కడ. దానికి సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద డొంక తిరుగుడుగా మాట్లాడితే విడ్డూరంగా ఉంది, ఇది విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒకసారి శ్రీనివాస్ గారిని తీసుకున్న తర్వాత మీ వాయిస్ తీసుకోండి. కవిత గారు ఏమన్నా మాట్లాడారా ఇప్పటి వరకు? వారు అమెరికా పోయేటప్పుడు లేఖ రాశారు, ఇప్పుడు అమెరికా నుంచి తిరిగి వస్తున్నారు. ఇది మీడియా మొత్తం తెలిసిపోతుంది, వాట్సాప్ లో అన్నిట్లో ఉన్నది, ఫేస్బుక్ లో అన్నిట్లో, ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో కూడా అన్నిట్లో కూడా షేర్ అవుతున్నాయి. మరి స్పందించాలి కదా. ట్విట్టర్ లో ఒకటి ఎప్పుడు ప్రధానికి స్పందించే వాళ్ళు కవిత గారు ట్విట్టర్ లో ఇది నాది కాదు, నా చేతి రాత కాదు, నన్ను ఎవరో వక్రీకరించారు, ఇది కావాలని మాట్లాడొచ్చు కదా. పార్టీ నుంచి కూడా ఏది ఖండం లేదు. ఎంత ఆశ్చర్యానికి గురవుతున్నారు పార్టీలు. వామ్మో ఇది 3 ముక్కలు అవుతున్న అగ్నిపర్వతం బీఆర్ఎస్ పార్టీ ఒకటి కవిత ముక్కగా మారి. ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారి వర్షం కూడా తీసుకుందాం. ఒకసారి అల్జాపూర్ చాలా ఒకసారి శ్రీనివాస్ గారి తర్వాత మళ్ళీ ఆరోపణలన్నిటికీ సమాధానం ఆరోపణలన్నిటికి దగ్గర నోట్ చేసుకోండి. శ్రీనివాస్ గారు, ఒకవైపు ఏంటి బీఆర్ఎస్ బీజేపీ కలిసి వెళ్తాయేమో అన్నటువంటి డౌట్ కూడా వ్యక్తమైనటువంటి క్రమంలో మీ వాయిస్ ఇవ్వండి, మీ వర్షం చెప్పండి. నమస్కారం మీకు, ప్రేక్షకులు, నాతోటి కో ప్యానలిస్ట్ కి నమస్తే అండి. జ్యోత్స్న గారు, డెఫినెట్ గా ఇది వారి హ్యాండ్ రైటింగ్ అయి ఉంటది. కాదు అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపచ్చు, మనం వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఇది May 2nd రాసినటువంటి లేఖ ఇప్పుడు రావడం అంటే, ఒకవేళ గనక వారు రాసి ఉండకపోయి ఉంటే ఇవ్వాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళు ఖండించాలి. లేదు అంటే డెఫినెట్ గా కవిత గారు మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా ఈ యొక్క లేఖ ద్వారా బయటకు తీసుకొచ్చి అంతా ఇవాళ హెచ్ఎంటీవీ కావచ్చు, అన్ని పేపర్లు కావచ్చు, హెడ్లైన్ లో బ్యానర్ ఐటమ్ గా పెట్టేసి చర్చ పెడుతున్నాయంటే డెఫినెట్ గా వారి యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే ఈ యొక్క లేఖ రిలీజ్ చేయడం. అదర్వైజ్ టైప్ చేస్తుండే, కంప్యూటరైజ్ చేస్తుండే, వారి చేతితో రాసి ఎటు బయటపడద్దు, ఎవరికి తెలియదు, టైప్ చేసేటప్పుడు కూడా తెలియదు అనే ఉద్దేశంతో బహుశా వారి చేతితో రాసుకుంటారు. ఇప్పుడు ఏదో అనిపించింది, డెఫినెట్ దీని అడ్వాంటేజ్ తీసుకోవాలా, పబ్లిసిటీ తీసుకోవాలా. ఇవాళ అన్నా భావాల మధ్యన కొట్లాటలో నేను ఒక ఎమర్జ్ కావాలా, థర్డ్ పర్సన్ గా న్యూట్రల్ గా ఉన్నటువంటి ఒక కవితగా నేను ఎమర్జ్ కావాలి యొక్క రాష్ట్రంలో. నా అంత త్యాగం ఈ పార్టీ కోసం ఎవరు చేసినారు? ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తిరిగి ఈ యొక్క జాగృతి పేరు మీద తిరిగి ఈ యొక్క తెలంగాణలో ఏకీకృతం చేసిన మహిళని అని చెప్పుకునేటువంటి అలవాటు ఉన్నటువంటి కవిత గారు చాలా సాఫ్ట్ గా ఇద్దరి మధ్యన ఎమర్జ్ కావాలని ప్రయత్నం చేయడంలో భాగంగా మీరు చూస్తారు. అంటే శ్రీనివాస్ గారు, ఈ లేఖ లీక్ అయింది అనుకుంటున్నారా, లేదంటే వాంటెడ్లీ బయట పెట్టారా? వాంటెడ్లీ లీక్ చేసినారు. పబ్లిసిటీ, ఫర్ ది సేక్ ఆఫ్ పబ్లిసిటీ అడ్వాంటేజ్ తీసుకోవాలి, చర్చల్లో ఉండాలి రాజకీయాల్లో అనే ఉద్దేశంతో చేసి ఉంటారు. మీరు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం స్తబ్దంగా ఉన్నటువంటి కవిత గారు ఒక ఇష్యూ తీసుకుని రాష్ట్రంలో అక్కడక్కడ మాట్లాడే ప్రయత్నం చేసినారు, సో దట్ చర్చలో ఉండాలి. అది బీసీల ఇష్యూ, లేకుంటే పూలే ఇష్యూ, విగ్రహం ఇష్యూ, ఇవన్నీ కూడా తీసుకొని ఇండిపెండెంట్ గా పోతూ ఉన్నది. పార్టీ మీటింగ్ రావు, మన ఇండిపెండెంట్ గా ఏదో ఒక ఇష్యూ తీసుకొని పార్టీ మీటింగ్ అయి ఉంటే పార్టీలో చర్చించి తన స్టాండ్ తీసుకొని ఆ పార్టీ ద్వారా తిరుగుతుండే. అట్లా కాకుండా తనకు తానుగానే ఒక ఇష్యూ రేకప్ చేసుకొని బయటకు తిరిగి రోజువారీగా పత్రికలో ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నారు కవిత గారు. ఈ మధ్యన వరంగల్ ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత అంతకుముందు కనబడుతున్నటువంటి ఇష్యూస్ అన్ని కూడాను ఇంటర్నల్ నాయకత్వ పోరు కారణంగా ఇదంతా కూడా చాలా బాగా ఇదైతా ఉన్నది, న్యూసెన్స్ అవుతా ఉన్నది. డెఫినెట్ గా నానా భావన కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఇష్టపడకపోవచ్చు, నేను గారాల మొద్దు బిడ్డని, సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలా, రాజకీయ వారసురాలుగా ఎదగాలనే ఉద్దేశంతో బహుశా చేసి ఉంటారు. ప్రామినెన్స్ కోసం, తన ఇంపార్టెన్స్ రాజకీయాల్లో ఇంకా కొనసాగించడం కోసం ఈ యొక్క ప్రయత్నం ఉండి ఉంటుంది. లేకుంటే దాంట్లో పెద్దగా ఏం లేవు, అంశాలు ఏమి లేవు. పెద్దగా ఆ లెటర్ పెద్ద అంశాలు ఏమున్నాయి చెప్పండి. ఇంకా ఏమైనా చెప్పి ఉంటే వాళ్ళు వాస్తవంగా ఇద్దరి మధ్య లెటర్ రాసేది ఏముంటాయి, పర్సనల్ పోయి కలుసుకొని రివ్యూ మాట్లాడుకుంటా ఉంటారు, మాట్లాడాలి. కానీ లెటర్ ద్వారా
తన యొక్క భావాన్ని ప్రకటించాల్సిన అవసరం బహుశా లేదు. కేవలం పబ్లిసిటీ స్ట్రాటజీ మాత్రమే, ఇంకేమి లేదు. ఇలా డెఫినెట్ గా కూడా నార్మల్ గానే లెటర్ ఉంది. అంటే ఒకవేళ లెటర్ పోనీ నోట్ మీరు అన్నట్టు లెటర్ రాయలేదు, నోట్ రూపంలోనే ఫలానా పాయింట్స్ రాసుకుంటే అవి లీక్ అయినాయి, వాట్ ఎవర్ అయినా కూడా పెద్ద ఇదేం లేదు. కానీ లెటర్ రూపంలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? కలిసినప్పుడు మాట్లాడితే సరిపోయేదానికి కూతురే కదా. అంటే మిగతా వాళ్ళకు ఉన్నటువంటి యాక్సెస్ కన్నా కూడా కేసీఆర్ గారికి కవిత గారికి ఉన్నటువంటి ఇది వేరు కదా కంపారిటివ్లీ. ఒక నిమిషం శ్రీనివాస్ గారు, ఇది ప్యూర్లీ పార్టీ శ్రేయస్సు గురించి కాదు ఆ లెటర్. ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి వారసత్వ పోరు గురించి, బావా అన్నల మధ్య జరుగుతున్నటువంటి పోరులో మధ్యలో నేను అడ్వాంటేజ్ తీసుకోవాలి, దీనికి పబ్లిసిటీ రావాలి అనే ఒకానొక ఏకైక లక్ష్యంగా వారు చేసినటువంటి ఒక డ్రామాగా అభివర్ణించవచ్చు. దాంట్లో మాత్రం సందేహం లేదు. చాలా అంబిషియస్ గా ఉన్నది. పొలిటికల్ గా మహిళలకు అవకాశం ఇవ్వాలి కాబట్టి నాకు రావాలి, నా అంత స్ట్రాటజిస్ట్, నా అంత డైనమిజం నాకు ఇంకెవరు మా పార్టీలో మహిళలు అసలు లేరు, నాకు ఇవ్వరా, అవకాశం ఇవ్వరా, ప్రామినెన్స్ దొరకాలి కదా ఆలోచనతో వారిలో ఉన్నది ఉబలాటం, పవర్ ఉబలాటం తప్ప ఇంకేం లేదు. ఓకే, ఒకసారి గోసల శ్రీనివాస్ గారు ఎందుకు శ్రీనివాస్ గారు మళ్ళీ మీ వాయిస్ గవర్నమెంట్ చేసిన తప్పు గురించి మీరు తప్పు గురించి రివ్యూ విషయాలు కూడా బయటకు రావాల్సి ఉండే, అయితే ప్రజలు మెచ్చుకుంటారు ఆ రకంగా చేసినారు. ఓకే, ఒకసారి శ్రీనివాస్ యాదవ్ గారి వర్షన్ కూడా తీసుకుంటాను. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం చెప్పండి. నేను ఇప్పుడు మానవతరాయ్ గారు ఆవేశపడుతుండ్రు చాలా, మొత్తం బాడీ లాంగ్వేజ్ నాకు అర్థమైంది. ఒక నిమిషం వినండి, మీరు మాట్లాడేటప్పుడు నేను ఆగిపోయినా. కాంగ్రెస్ వాయిస్ వినపడకుండా అడ్డుపడితే ప్రజలు ఏమన్నా మిమ్మల్ని మెచ్చుకుంటారా? మీరు మాట్లాడేటప్పుడు నేను ఆగినా, మళ్ళీ నువ్వు మొదలు ఇప్పుడు ఇద్దరు ఒకరు మాట్లాడినప్పుడు ఇంకొకరు మాట్లాడుకోకండి. నేనేమంటున్నా, ఆయనే ఇప్పుడు మనోహర్ గారు చాలా ఆవేశంగా మాట్లాడాడు, హరీష్ రావు గారి ముఖ కవలికలు చూసి మొత్తం మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నా, కాంగ్రెస్ అంటేనే కల్లోలం. ఈరోజు వాళ్ళ పిసిసి మహిళా ప్రెసిడెంట్ మేడం గాంధీ భవన్లో ధర్నా చేస్తుంది. ఏమని? పోస్టులు అమ్ముకున్నాడు పిసిసి ప్రెసిడెంట్ అని. ఈజ్ ఏ మహిళా అధ్యక్షురాలు, సునీత అనుకుంటా ఆమె పేరు. ఆమె ధర్నా చేస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళ ముఖ్యమంత్రిని ఆ మంత్రులు గౌరవించలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవడా నిన్న కాక మొన్న వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అనే పరిస్థితి. నేనేమంటున్నా, మీ కాంగ్రెస్ అంటేనే గుద్దులాట, కుమ్ములాట, కమ్ములాట, సూట్ కేసులు. ఈరోజు మా పార్టీ గురించి 25 ఏళ్ళల్లో మా అధినాయకుడిని ధిక్కరించి, మా అధినాయకుడి నాయకత్వం మేము బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ పోతున్నాం. ఈరోజు 6 నెలలకు ఒకసారి సీఎం మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నిన్న కాక మొన్న వచ్చిన ముఖ్యమంత్రి చేసిన. ఒక నిమిషం మేడం, అంటే నేనేమంటున్నా, అంటే ఆయన ఏమన్నాడు ఇప్పుడు ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది సక్సెస్ అయింది అన్నటువంటిది మాట్లాడుకునేంత యాక్సెస్ ఉంటుంది. కానీ ఒక లేఖ రూపంలో ఇవ్వడం రిలీజ్ చేసిందా మీకు? ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఈ లేఖ అయితే లేఖ కాదని చెప్తున్నాం కదా స్పష్టంగా. అది లేఖనే కాదంటున్నాం కదా. అది ఒకవేళ లేఖ అనుకుంటే అది కూడా అంటారు. ఒక నిమిషం, అది ఫుట్ నోట్ అంటారు ఎవడన్నా, లేఖ అనరు దాన్ని. లేఖ ఎట్లా రాస్తారు? అయితే ఎమ్మెల్సీ లెటర్ ప్యాడ్ మీద రాస్తారు. అసలు లేఖనే కాదంటున్నాం కదా మేము. లేఖనే కాదన్నాక మళ్ళీ లేఖ ఏం లేఖ? అయితే శ్రీనివాస్ గారు, వాళ్ళు కూడా అది దీనికి సంబంధించి ఇది లేఖ మేము రాసింది కాదు, మాకు సంబంధం లేదు, ఇది ఎవరో రాసి మా పేరు పెట్టారు, లేకపోతే వాట్ ఎవర్ మీరు ఏదైతే అంటున్నారో దానికి సంబంధించి అనౌన్స్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖండిస్తారు కదా. ఈరోజు వస్తుంది కవిత గారు వస్తుండే, ఖండిస్తారు స్పష్టంగా. ఎందుకు రెస్పాండ్ గా? మా మీద బట్టకాల్చి మీద వేసినాక మేము దాన్ని ఎందుకు కడుక్కోవడానికే పని చేయాలి ఇప్పుడు. సో నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ మనోదరగా మాట్లాడారు. 6 నెలలు జైలు వచ్చింది. మీ వాడు నోటు కేసులో మరి డైరెక్ట్ దొరికింది కదా, డబ్బులు పట్టుకోలే దొరికింది కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి, ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మనల్ని దొంగలుగా చూస్తున్నాడని మాట్లాడుతున్నాడు కదా. ఢిల్లీ పోతారట. ఇప్పుడు మొన్న ఢిల్లీ పోతే చెప్పులు తీసి లోపడేసుకుంటారు. ఏందో చెప్పులు తీసి ఉంటే తెలంగాణ నుంచి ఎవడొచ్చినా కూడా చెప్పులు ఎత్తుకపోతాడు అనుకునే పరిస్థితి వచ్చింది. నేనేమంటున్నా, పాలిటిక్స్ మాట్లాడాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో 25 సంవత్సరాల చరిత్రలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినాం స్పష్టంగా. ఎక్కడనన్నా మీకు ఆ విభేదాలు బయటకు వచ్చి మాట్లాడిన ఉందో? ఎక్కడన్నా స్పెక్యులేషన్స్ క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ క్రియేట్ చేసి ఈరోజు ఈడీ కేసులో స్పష్టంగా ఉన్నాడు. పాప మానవతరాయ్ గారు అంటారు 2012లో రేవంత్ రెడ్డి లేడా అన్న, 2012లో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నాడు. ఒక నిమిషం. అదే మేడం, ఈ రోజు సూటి కేసులు పట్టుకొని ఢిల్లీకి 40 సార్లు పోయిండు. 40 రూపాయలన్నా తెచ్చిండా? 40 రూపాయలన్నా తెచ్చిండు. అక్కడి నుంచి ఎందుకు పోతుండే 40 సార్లు ఢిల్లీకి?
అది ఇప్పటివరకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలే. వాళ్ళ నాయకత్వానికి సెట్ చేసుకోమని మేడం. కాంగ్రెస్లో ఉన్న నాయకత్వం ఏదో ఉంటుందో దాన్ని సెట్ చేసుకోమనండి. ఈరోజు ఏ గల్లీలు అడిగినా ఏ ఊర్లో అడిగినా కాంగ్రెస్ అంటే కల్లోలం, ఓన్లీ గందిబౌల కుట్రలు కుతంత్రాలే. ఒక మంత్రికి లేదు. స్పష్టంగా ఈరోజు ఏది మన కొండ సురేఖ గారే చెప్పారు కదా, గవర్నమెంట్లో ప్రభుత్వంలో ఉండి అందరు మంత్రులు కమిషన్లు తీసుకుంటారు, నేను ఒక్కదాన్ని తీసుకోరని ఇది రికార్డెడ్ ఇచ్చింది. నేనేమంటున్నా, మీకు ప్రభుత్వం ఇచ్చారు, ప్రజలు మంచిగా పరిపాలించండి, ఇచ్చిన హామీలను అమలు చేయండి. కానీ వాళ్ళు కొట్లాడుకుంటారు, ఈయన కొత్త పార్టీ పెట్టబోతున్నారు. 14 ఏళ్ళు మమ్మల్ని చాలాసార్లు కూల్చాలని, కేల్చాలని, చీల్చాలని చాలా ప్రయత్నాలు చేసింది. ఒక నిమిషం మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం 14 సంవత్సరాలు, ఒక నిమిషం మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం 14 సంవత్సరాలు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని, బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని ఎన్నో కుట్రలు చేసిండ్రు. ఏ కుట్రలు పనిచేయలే. 10 ఏళ్ళు మేము ఇచ్చిన తెలంగాణ మేము ఇచ్చినా మాకు అవకాశం ఏంటి అని చెప్పారు. ఏమి ఇవ్వలే. 2 సార్లు మాకు సేవ చేసే అవకాశం ఇచ్చారు. ఈసారి మిమ్మల్ని నమ్మిండ్రు, అమలు కానీ హామీలు ఇచ్చినందుకు నమ్మిండ్రు, పరిపాలన చేయండి. అంతేగాని బీఆర్ఎస్ లో కొత్త పార్టీ పెట్టబోతుండు, ఈ మానవతరాయ్ గారు కొత్త ఆలోచనలు, షర్మిల కాబోతుంది, ఎక్కడన్నా కనిపించింది? అది ఈ చరిత్రలో 25 సంవత్సరాల చరిత్రలో మా పార్టీలో ఎక్కడన్నా కనిపించిందా? ఎవరన్నా మాట్లాడినరా? ఇప్పుడు ఒక్క నిమిషం, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కానీ, కవిత గారు కానీ మా అధినాయకుడిని ఎదిరించి విభేదించి ఎక్కడన్నా మాట్లాడింది అంటున్నా నేను. మానవతరాయ్ గారు మాట్లాడండి. మా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు సంతృప్తులు ఉంటారు. జాతీయ పార్టీ మా సోనియా గాంధీ, మా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏమన్నా వీళ్ళ లేఖలు రాసుకున్నారా చెప్పండి? చెల్లికి అన్నకు చెల్లి ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు. అది సునీతారావు గారు కావచ్చు, ఏం కావచ్చు. గతంలో కేసీఆర్ గారు కూడా మా పార్టీలో పనిచేసి వెళ్ళిపోయారు, వారు సస్పెన్షన్ గురై. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడు పదవుల దగ్గర ఏదో జరుగుతుంటది. కానీ ఇది ఎట్లుందంటే మా సంగతి ఎందుకు? అసలు మీది ఒక దృఢమైన పార్టీ అన్నారు, నియంతృత్వ పార్టీ. ఎవడు చెప్పడానికి కూడా లేదు కదా, మాకు ఇది కావాలని చెప్పడానికి కూడా లేదు కదా. అట్లాంటి పార్టీలో ఒక ఈటెల రాజేందర్ నేను ఓనర్ అంటే ఆయన బయటకు పంపించారు. అంతేకాకుండా ఇలా కవిత గారు ఇప్పుడు లేఖ రాయటమే కాకుండా నేను ముఖ్యమంత్రి అవుతున్నానని ట్రోల్స్ చేసుకుంటుంటే దాని గురించి ఎందుకు స్పందించట్లేదు? అంటే కవిత కూతురా ఈటెల రాజేందర్ బయట వాడనే? అయినా సరే ఇది ఏమైనప్పటికీ మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసు, రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో ఏ ప్రభుత్వ ఖజానా నుంచి కానీ ₹1 తీసుకోలేదు. ఆ కేసు కూడా నిరూపణ కాల విచారణలో ఉన్నది. ఆడ ప్రజాధనం కాలే. కవిత గారు లిక్కర్ స్కామ్ లో 2000 కోట్ల ప్రజాధనం ఢిల్లీ ప్రభుత్వం ప్రజాధనం ఖాళీ అయింది, లూటీ కాబడింది. ఆ ధనం ఎవరి జేబులో పోయింది? కేజ్రీవాల్, కవిత జైలుకు పోయి వచ్చారు. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, మానవతరాయ్ గారు ఇప్పుడు 2 అంశాలకు సంబంధించి విచారణలోనే ఉన్నాయి. ఆ రెండింటికి సంబంధించి ఎంత మేర మాట్లాడుకోవచ్చో మీకు తెలుసు, అందరికీ తెలుసు. మాట్లాడలే, కేసులు వీళ్ళే తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు ఓటుకు నోటు కేసు గురించి పట్టుకొచ్చింది వీళ్ళే. నేను ఏమంటున్నా, ఇక్కడ ఆ కేసు విషయంలో పోయిన దగ్గరే కవిత గారు బీజేపీ పట్ల నాకు బాధ కలిగింది అని చెప్పారు. లేఖన చిత్తు కాగితం రాతన ఏదో రాత కాబట్టి అది వచ్చింది, దానికి సమాధానం చెప్పాలి. కానీ కాంగ్రెస్ అది మాట్లాడితే ఏమవుతుందంటే ప్రజల్లో పల్సన కావడం తప్ప ఇంకోటి ఏమైనా ఉందా? ఇప్పుడు ఆత్మస్థుతి పరనింద అన్నట్టుంది. ఆత్మ పరిశీలన చేసుకోండి. అంటే మానవతరాయ్ గారు ఇక్కడ ఒకటి అంటే లేఖ రూపంలో రాశారు కూతురైనా కూడా, అంటే అందరినీ ఒకే విధంగా చూస్తున్నారని అనుకోవాలా? లేదంటే ఇప్పుడు లెటర్ రూపంలో పంపాల్సినటువంటి అవసరం వచ్చింది అని అంటే అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేస్తున్నారని అనుకోవచ్చా? అందరినీ ఎట్లా చేస్తారు? కుటుంబ సభ్యులు వేరు, ఎట్లా బయట వాళ్ళు వేరు. ఈటెల రాజేందర్ గారు ఏం మాట్లాడతారండి? మీరు పక్కన ఉండి ఎందుకు డిబేట్ ఆపేయండి. చిల్లర చేస్తాండి, చిల్లర అవసరం ఈ డిబేట్ ఆపండి. మానవతరాయ్ గారు మీరు ఆపరా? పక్కన స్టూడియోలో మీరు ఇద్దరు ఉన్నారు, మేము బయట ఉన్నాం. ఓకే మానవతరాయ్ గారు చెప్పండి. అంతా ఏ అడ్డుపడుకుంటా చిల్లర మాటలు మాట్లాడుకుంటా. ఏ చిల్లర మాటలు కాదు, నువ్వు అర్థం కాక పడుతున్నావు. నువ్వు కుటుంబం అంటున్నావు, నీ రాహుల్ గాంధీ కుటుంబం కాదా? సోనియా గాంధీ కుటుంబం కాదా? సైలెంట్ గా ఉంటుండే మాట్లాడుతున్నావు ఎక్కువ. నీ రాహుల్ గాంధీ ఎవరు? నీ సోనియా గాంధీ ఎవరు? నీ ప్రియాంక గాంధీ ఎవరు? నీ ప్రియాంక గాంధీ ఎవరు అంటున్నా? ఇద్దరు కూడా ప్రశ్న సప్లిమెంటరీ ప్రశ్నలు ఉన్నప్పుడు అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. 1-to-1 టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం ఇద్దరికీ లేదు.
దయచేసి టాపిక్ లోనే ఉండండి, ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నట్టు మాట్లాడుకోకండి ప్లీజ్. ఏ కాదు మేడం, మీరు ఆపాలా వద్దా పక్కన ఉన్నప్పుడు? ఇప్పుడు ఆపేం కదండి మానవతరాయ్ గారు, శ్రీనివాస్ గారు ప్లీజ్. రేగిపోతాడు అందరూ స్టూడియోలో కూర్చొని. మానవతరాయ్ గారు ఇప్పుడు అందరినీ ఒకేలాగా ట్రీట్ చేసినట్టుగా కవిత గారిని కూడా అలాగే ట్రీట్ చేస్తున్నారు కావచ్చు, ఇప్పుడు మిగతా వాళ్ళకి కలిసే అవకాశం ఉండట్లేదు అన్నటువంటి విషయంలో ఇలాంటి ప్రస్తావించే టైంలో కూడా ఒక లేఖ రూపంలో చెప్పారు కావచ్చు, ఇవి సానుకూల అంశాలు, ఇవి ప్రతికూల అంశాలని ఒక నోటు ఇచ్చారు. అది లేఖ అన్నట్టు కాకుండా నోటుగా ఇచ్చారు. దాన్ని డైవర్ట్ చేస్తున్నారు, ఏదో ఆ పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటలు స్టార్ట్ అయిపోయాయి అన్న విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్నటువంటిది వాళ్ళ వర్షన్. ఇప్పుడు డైవర్షన్ చేయాల్సిన అవసరం పార్టీలకు కానీ వేరే పార్టీలకు కానీ ప్రజలకు కానీ ఏం అవసరం అండి? వాళ్ళే సంకేతాలు ఇస్తున్నారంట, సంకేతాలు పంపిస్తానండి. ఇందాక నేను చెప్పేది అదే. సోద్ చెప్పించుకొని ముఖ్యమంత్రి, ప్రజల మీటింగ్ లో పోయి నేనే ముఖ్యమంత్రి అని నినాదాలు ఇప్పించుకోవడం. కేసీఆర్ గారు ఉన్నంత వరకు వేరే వాళ్ళ ముఖ్యమంత్రి అవుతారా? కవిత గారు తెలియదా? చెప్పండి, అది ఉల్లంఘన కాదా? మరి దాన్ని ఆ రోజు ఆ విధంగా మాట్లాడినప్పుడు దాన్ని ఎందుకు నియంత్రించట్లేదు సోషల్ మీడియా కానీ ఎట్లా కానీ? కాబట్టి అది ఏంటంటే వ్యూహాత్మకంగా నడుస్తుంది. నేను అదే అంటున్నా, కవిత గారు మరో షర్మిల గారు మారుతారా లేదా మార్చబడుతున్నారా లేదా వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీని ఆ మీద 100 కోట్ల లిక్కర్ స్కామ్? అంటే మీ ఉద్దేశం ప్రకారం ఒక ప్లాన్డ్ గా హరీష్ రావు కేటీఆర్ మాత్రమే కాదు నేను ఉన్నాను అదే కదా రేసులో అని చెప్పే ప్రయత్నమే అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో లేదండి. ఆ బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం బీజేపీకి పోయింది, బదలాయింపు జరిగింది. వాళ్ళకి ఆ కవిత గారు ఆ చిత్తురాతలోనే చెప్తున్నారు కదా, మనం నమ్మట్లేదు, బీజేపీనే రేపు ప్రత్యామ్నాయంగా మారుతుంది కాంగ్రెస్ కు అని లేఖలు రాశారు. కాబట్టి మనం ఇక్కడ స్పష్టంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ విభేదాలు అనేవి లుకలుకలు అనేవి స్పష్టంగా బయటపడ్డాయి. గతంలో 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు లేవు. 2001 నుంచి మొదలు పెడితే పార్టీ మొన్నటి వరకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న అంతవరకు కూడా ఎక్కడ కూడా లేవు. ఈ రోజు ఇట్లా వచ్చినాయంటే, అధికారం కోల్పోయిన తర్వాత వచ్చినాయంటే ఇది ఆస్తుల కోసం కొట్లాటనా లేకుంటే ఈ పార్టీ వారసత్వం కోసం కొట్లాటనా అనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. కాబట్టి నేను అదే అంటున్నా, ఈ అగ్నిపర్వతం అనేది 3 ముక్కలు కాబోతుంది. బీఆర్ఎస్ అగ్నిపర్వతం బద్దలు కాబోతుంది, 3 ముక్కలు కాబోతుంది. కాబట్టే ఈ రోజు ఈ లీకులు వచ్చినాయి. ఇది అంత ఆషామాషి అంశం కాదు, ఇది ఒక రోజులో కాదు, ఏప్రిల్ 27 కన్నా ముందు నుంచే అంతా ఇంత కాదు అన్నట్టు ప్రజలందరూ తెలిసిపోయింది. ఆ రోజు వాళ్ళ కవిత గారి ఫోటోలు లేకపోవటం, హరీష్ రావు గారి ఫోటోలు లేకపోవటం, దాన్ని మళ్ళీ కవిత గారు చిత్తు కాగితంలో రూపంలో రాతల రూపంలో బయట పెట్టడం, ఉద్యమకారులు ఎవరు లేకపోవటం, 2001 నుంచి ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకపోవటం అనే అంశాలు అనేక అంశాలు ప్రశ్నించారు. కాబట్టి ఇక్కడ బలంగా అనిపించే అంశం ఏంటంటే, ఇది నేను జ్యోతిషం చెప్పట్లేదు, లేకుంటే చిలక జోస్యం చెప్పట్లేదు, ఇంకోటి చెప్పట్లేదు, భవిష్యవాణి చెప్పట్లేదు. ఇది మన కళ్ళ ముందు కనపడుతుంది. అసలు బీఆర్ఎస్ పార్టీ అంటే క్రమశిక్షణ అంటారు. అందులో వాళ్ళ పార్టీలో ఆలయ నరేందర్ తరిమి వేశారు. మానవతరాయ్ గారు మళ్ళీ తీసుకుంటా మీ వాయిస్ ప్లీజ్. శ్రీనివాస్ గారు ఇవి కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి, కేటీఆర్, హరీష్ రావు, ఇవి కవితకు సంబంధించినటువంటివి. అండ్ విమర్శలు కూడా గతంలో ఎన్నికల ముందు కూడా ఫేస్ చేశారు. సో ఇప్పుడు మేము ఉన్నామని నిరూపించుకోవడానికి కొందరు, లేదు కలిసే ఉన్నామని చూపించడానికి ఇంకొందరు అన్నట్టుగా ప్రయత్నాలు బీఆర్ఎస్ లో ఉంటున్నాయి. మేడం ఒకటి మీరు ఆలోచిస్తే 25 ఏళ్ళ 25 సంవత్సరాలలో ఎక్కడ కూడా మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరన్నా ఎప్పుడైనా వచ్చి విభేదించారా? ఎవరు వీళ్ళు ముగ్గురు కావచ్చు, ఇంకా పార్టీ కావచ్చు, ఎక్కడన్నా కనిపించిందా? మీరు ఒక చిన్న క్లిప్ కూడా చూపెట్టండి. ఒకటి. రెండో విషయం, ఈరోజు మిత్రుడు మాట్లాడుతున్నాడు, చాలా ఆవేశంగా మాట్లాడుతున్నాడు. సప్లిమెంటరీ క్వశ్చన్లు వస్తాయి, విని వాటికి సమాధానం చెప్పాలి. లైవ్లు ఉన్నా, డిబేట్లు ఉన్నా, ఎక్కడున్నా కూడా. నేనేమంటున్నా, కుటుంబంలో 3 ఉన్నారు 4 ఉన్నారు అంటున్నావు కదా, నీ రాహుల్ గాంధీ, నీ సోనియా గాంధీ, నీ ప్రియాంక గాంధీ సంగతి ఏంది అన్నాం. అది సప్లిమెంటరీ ప్రశ్న, నువ్వు రిసీవ్ చేసుకోవాలి దాన్ని, అంతేగాని హే ఊహా అని మాట్లాడితే అది డిబేట్ కాదు. రెండో విషయం, ఈరోజు వాళ్ళ ముఖ్యమంత్రి మాట్లాడింది ఏమని, ఈరోజు పొన్నాల లక్ష్మయ్య గారు బయటికి పోతే ఏం పుట్టింది అసలు మళ్ళీ దీన్ని ఎందుకు మళ్ళీ మాట్లాడాలా, పునరుద్ఘాటించాలి చెప్పండి. అవసరం అయితే మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. నేను చెప్పిన దానికే చెప్తున్నా సమాధానం, నువ్వు అన్నదానికి చెప్తున్నా. రావు చెప్తున్నారు ఏం చెప్పలేక ఏం కావాలి నీకు? నీకేం కావాలి? నీకేం కావాలి చెప్పు, నీకేం కావాలి అడుగు, నేను చెప్తా. మీరు అడుగు, నువ్వు అడుగు, నేను చెప్తా. నువ్వు అడుగు, నేను చెప్తా. నీ ముఖ్యమంత్రి పుట్టుకైనా నీకు తెలియదు, నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఏం మాట్లాడు, ఇలాంటి వద్దు శ్రీనివాస్ గారు, ఇలాంటి వద్దు, ఇలా మాట్లాడుకోకండి దయచేసి. పొన్నాల లక్ష్మయ్య గారు ఆర్య నరేందర్ గురించి చెప్పింది కదా. పొన్నాల లక్ష్మయ్య గారు
ఆయన అక్కడ నుంచి పీసీసీ ప్రెసిడెంట్ చేసి మంత్రి బయటకు వస్తే ఏం పుట్టింది నాకు, ఏం తక్కువ అయింది నాకు, ఇంత ఏజ్ వచ్చిండు రేపో మాపో చచ్చిపోయేటోడు ఉన్నాడు, పార్టీలో పోవాల్సి వచ్చిందా అని ముఖ్యమంత్రి మరి కడియం శ్రేణిని ఎందుకు చేసుకున్నావు నువ్వు? కేకే గారిని ఎందుకు తీసుకున్నావు? ఏమన్నా ఉన్నదా నువ్వు మాట్లాడకు. నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు పార్టీ చీఫ్గా ఏం మాట్లాడినావు అంటే నేను ఏమంటున్నా, మా పార్టీలో అట్లాంటిది లేదు. మీ పార్టీలో కుమ్ములాట. ఒక పొన్నాల లక్ష్మి గారిని అంత అగౌరవపరిచి మరి ఏ ముఖం పెట్టుకొని నువ్వు కడియం శ్రేణిని తీసుకున్నావు, ఏ ముఖం పెట్టుకొని కేకే గారిని తీసుకున్నావు అంటే నీ పార్టీ మొత్తం చరిత్ర మొత్తం కుమ్ములాట. ఒక నిమిషం మేడం, ఒక నిమిషం స్పష్టంగా చెప్తున్నాం. ఈరోజు ఆ లేఖ కవిత గారి లేఖ కాదు. ఒక నిమిషం, ఆ లేఖ మీద ఈ రోజు కవిత వస్తున్నారు, స్పష్టంగా స్పందిస్తారు. మా పార్టీ ఆ లేఖకు మాకు సంబంధం లేదు, ఆ లేఖ పార్టీ ఖండించింది స్పష్టంగా. కానీ నీ పార్టీలో నీ ప్రభుత్వంలో కుమ్ములాట తమ్ములాట. శ్రీనివాస్ గారు ఇప్పుడు బీజేపీ ప్రస్తావన ఎక్కువగా తీసుకొచ్చారు, మీరు వాళ్ళు కలుస్తారేమో వ్యక్తం చేశారు. ఒక నిమిషం మేడం, ఒక నిమిషం. ఈ రోజు ఇప్పటి వరకు వాళ్ళు 65 మంది 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 40 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కలవలేదు తెలుసా? ఏది నర్సంపేట ఎమ్మెల్యే, నర్సంపేట ఎమ్మెల్యే ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని కలవలే. నీ ముఖ్యమంత్రిని కలవలేదు తెలుసా? నర్సంపేట ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఏం మాట్లాడతావు? నీ పార్టీ గురించి మాట్లాడుతున్నావా? నీ పార్టీలో 50% ఎమ్మెల్యేలు నీ ముఖ్యమంత్రి ఇంతవరకు కలవలేదు. ఏం సమాధానం చెప్తావు? మాట్లాడుతున్నా మా పార్టీ గురించి. శ్రీనివాస్ యాదవ్ గారు ఒక్క నిమిషం. అల్జపూర్ శ్రీనివాస్ గారు చెప్పండి, మీరు చెప్పండి. బీజేపీ ప్రస్తావన కూడా ఈ లేఖలో వచ్చినటువంటి క్రమంలో మీరు బీఆర్ఎస్ కలిసిపోతారు లేదంటే ఇటువంటి పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్నాయన్నటువంటి లైన్ అందులో ఉంది. ఈవెన్ పార్టీలో నేతలకు కూడా అటువంటి ఆలోచన ఉంది అని, డౌట్ ఉంది అని ఆలోచన. కవిత గారి మనసులో ఉన్న మాట అది నిజమే కావచ్చు, అది ప్రశ్న సంధించినారు వారు. కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఉండవచ్చు డెఫినెట్ గా. కేసీఆర్ గారికి బీజేపీతో పొత్తుంటేనే ఈ యొక్క రాష్ట్రంలో బతుకుతాం, బట్ట కడతాం, ఈ యొక్క రాష్ట్రంలో ఏదో ఒక లైమ్ లైట్ లో ఉంటామని చెప్పేసి బీజేపీతోనే పవర్ కొనసాగొచ్చనే ఆలోచన ఉండి ఉంటది. ఒక్క నిమిషం శ్రీనివాస్ యాదవ్ గారు. శ్రీనివాస్ గారు అంటే ముఖ్యంగా 2 విధాలుగా ఉంటుంది. ఎక్కడైనా ఇప్పుడు అధికారం కోసము సెంట్రల్ నుంచి కూడా అటువంటి రికమెండేషన్సే ఉంటాయి, ప్రపోజల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ వీళ్ళకి ఎంత అవసరమో మీకు అంత అవసరమో అన్నటువంటి లెక్కలు కూడా ఉంటాయి. ఇప్పుడు కేంద్ర పార్టీ ఇప్పుడు దీని గురించి ఆలోచించే టైం లేదు, ఆ అవసరము లేదు. జ్యోత్స్న గారు బీఆర్ఎస్ పార్టీ గురించి, బీఆర్ఎస్ తోని పొత్తు గురించి కేంద్ర పార్టీ ఆలోచించదు. మా మీద పూర్తిగా వదిలేసింది. మీరు పోరాటం చేయండి, ప్రజల పక్షాన్ని నిలబడి ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ యొక్క ఒంటెద్దు పోకడా లేకుంటే ప్రజాస్వామ్య విరుద్ధంగా నడుస్తున్నటువంటి యొక్క విషయాల మీద, ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద పోరాటం చేయడం చెప్తా ఉన్నారు. సైమల్టేనియస్ గా బీఆర్ఎస్ మనకు సేమ్ సమాంతర ప్రత్యర్థి మాత్రమే. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ 2 పార్టీలకు వ్యతిరేకంగా ఈ యొక్క రాష్ట్రంలో ఎదగాలే. నంబర్ 1 గా శ్రీనివాస్ గారు గతంలో ఉన్నటువంటి లెక్క బీజేపీ లెక్క వేరుండే. ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించి మొన్న ఎన్నికల తర్వాత కూటమి అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మిగతా రాష్ట్రాలను కలుపుకొని వెళ్ళడం ఎంత ఇంపార్టెంట్ అనేది మొన్నటి ఎన్నికలతోని ఒకటి క్లారిటీ వచ్చింది. సో దాంతో ఎవరిని కాదనుకోకుండా కాస్త ఇప్పుడే ఎన్నికలు లేవు కాబట్టి కాస్త మృదువుగానే వెళ్తున్నట్టు అనిపిస్తోంది. మృదువుగా అంటే ఇక్కడ అంశమే రాలేదు కదా. పోస్ట్ ఎలక్షన్స్ ఎక్కడ కూడా ఏ పార్టీతో కూడా పొత్తు గురించి కావచ్చు, లేకుంటే కలిసి కొన్ని అంశాల మీద కలిసి మాట్లాడుకోవడం ఏం రాలేదు, ఆ సందర్భం రాలేదు. ఇక్కడ అయినా పొత్తు ఎవరితో పెట్టుకోవాలి జ్యోత్స్న గారు? ఎటువంటి యొక్క భావ సారూప్యత లేనటువంటి యొక్క ఫ్యామిలీ సిస్టంలో ఉన్నటువంటి పార్టీతోని లేదా డిక్టేటర్షిప్ ఉన్నట్టు పార్టీతోని భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పొత్తు పెట్టుకుంటది? గతంలో కూడా అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని అనేక రకాల ప్రయత్నం చేసింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, స్వయానా హరీష్ రావు గారు మా ముఖ్య నేతల్ని కలవడానికి కారులో కూర్చొని 3-4 అవర్స్ రోడ్ మీద నిలబడ్డారు. కార్ లో వెయిట్ చేసుకుంటే అపాయింట్మెంట్ గేట్ ముందర ఉండి ఒక కార్యాలయం దగ్గర గేట్ ముందర ఉండి 3 అవర్స్ కార్ లో వెయిట్ చేసుకుంటూ కూర్చున్నారు. అంటే కుటుంబాలకు సంబంధించి ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ముందుకెళ్ళము, అటువంటి వాళ్ళ లైన్ వేరుంటది ఇవి అన్నప్పుడు ఆ లైన్ అంటూ మాకేం లేదు. అవసరాన్ని బట్టి పెట్టుకున్న పని అవసరాన్ని బట్టి మేము అనేది అదే కదా అండి, అవసరాన్ని బట్టి ముందుకెళ్తారు. ఈ రాష్ట్రం లేదన్నది తేలిపోయింది, మాకు పార్టీ తేల్చేసింది. భారతీయ జనతా పార్టీ ఆన్ ఇట్స్ ఓన్ తెలంగాణలో ఎమర్జ్ అయ్యి
పవర్కి రావాలి మన లక్ష్యం ముందర పెట్టినారు. చాలా రకాలుగా అనేక రకాలుగా ఈ యొక్క రాష్ట్రంలో పార్టీ యాక్టివిటీ నడుపుతా ఉన్నది. ప్రజలకు స్పందన తెలుస్తా ఉన్నది. ఈ యొక్క మొన్నటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అవుట్ ఆఫ్ 17 we won 8 సీట్స్, వేరాజ్ బీఆర్ఎస్ నథింగ్, 0. సో ప్రజలకు మ్యాండేట్ అర్థమైన తర్వాత ప్రజలకు ఆలోచన తీరు యొక్క రాష్ట్ర రాజకీయాల పట్ల ఏ రకంగా ఉన్నదన్న విషయం తేటతెల్లమైన తర్వాత ఇంకెందుకు ఉంటుంది బీఆర్ఎస్ తో పొత్తు? శాసనసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలను ఒకే విధంగా చూసేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ లో టోటల్ గా సెంట్రల్ లో ఎవరు రావాలి, ఎవరు వస్తే బాగుంటది అన్న లెక్కతోనే వేస్తారు. సో ఇక్కడ ఆల్రెడీ ఒకవైపు బీఆర్ఎస్ అధికారంలో లేదు. ఇప్పుడు జ్యోతి గారు అది నిన్నటి దాకా ఉండొచ్చు, కానీ ఈ పరిస్థితి 11 ఇయర్ పాలన తర్వాత, గవర్నెన్స్ తర్వాత, దేశ రక్షణ కావచ్చు, ప్రజల రక్షణ కావచ్చు, డెవలప్మెంట్ గురించి మోదీ గారి యొక్క నాయకత్వం పట్ల నూక్ అండ్ కార్నర్ విలేజ్లలో కూడాను ఒక ఇలిటెడ్ మహిళకు కూడాను ఇవాళ అర్థమైంది జస్ట్ మోదీ హేతో మున్కినే అని చెప్పేసి. ఈ రాష్ట్రం ఎంత చైతన్యవంతంగా ఉన్నటువంటి రాష్ట్రం, ఉద్యమాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్టు రాష్ట్రం. ఇక్కడ ప్రజలకు బాగా తెలుసు ఎప్పుడు ఎవరిని శ్రీనివాస్ యాదవ్ గారికి టార్గెట్ గా అయింది కాబట్టి చెప్పండి. అజాపూర్ సీన్ అన్న అన్ని అంటే ఇదే వాళ్ళది పాత స్టైల్ బట్ట కాల్చి మేసేసాడు. హరీష్ రావు గారు 3 గంటలు కూర్చున్నాడు, అన్న చూసిండు. కొంచెం అన్న నేను మాట్లాడినాక మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే, మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నా పెద్దలు గౌరవించి. 1982లో మేడం ఈ దేశంలో వాళ్ళకు 2 ఎంపీలు వచ్చినాయి మేడం. ఒకటేమో హన్మకొండ, అన్న సారీ 2 వచ్చినాయి మేడం. 2 వస్తే ఆ 2 నుంచి వాళ్ళు 300 పోయినారు మేడం. దేశంలో 2 సార్లు అధికారం వచ్చిన, 3వ సారి కూడా వచ్చిన. అంతకుముందు మా వాజ్పేయి గారు కూడా పరిపాలన. కానీ తెలంగాణలో మాత్రం అక్కడనే ఉన్నారు మేడం వాళ్ళు, ఇప్పటివరకు రాలేదు. మీరు ఎప్పుడు 4 నెంబర్ అన్న ఒక్క నిమిషం అనండి. మీరు మాట్లాడేటప్పుడు మళ్ళీ మాట్లాడుతూనేమో స్టూడియోలో ఉన్నారు. మాట్లాడుతుంటే నేను విన్నా, మీరు మాట్లాడుతుంటే నేను విన్నా. అన్న మీరు మాట్లాడుతుంటే నేను విన్నా. మా మీద ఎన్ని అన్నా నేను విన్నా ఓపికతోని. మరి నీ సమాధానం చెప్పాలి కదా మీకు, మీ చరిత్ర చెప్పాలి కదా. అవును కరెక్టే చెప్తున్నా. ఆయన మాట్లాడితే నేనేం మాట్లాడతాను మేడం? ఇప్పుడు అంత పెద్ద మనిషి కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? నేనేమంటున్నా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమైంది మేడం తెలంగాణలో? 35 ఏళ్ళు దాదాపు. సో ఈ ఒక్కసారి కూడా వాళ్ళ ప్రతిపక్ష పార్టీ వచ్చిందా బీజేపీ పార్టీ? ఎక్కడ వాళ్ళు నిర్మాణంలో ఉన్నారు, ఎక్కడ పోరాటంలో ఉన్నారు, ఏడ వాళ్ళు పనిచేసారు? లేదు అదేవిధంగా 300 వచ్చినప్పుడు మోడీ గాలి లేచినప్పుడు మరి తెలంగాణ కూడా లేవాలా కదా? ఎక్కడ లేవలే. అంటే అర్థం ఏంటంటే బీజేపీ ఇక్కడ అన్న ఒక మంచి మాట చెప్పాడు, ఉద్యమకారులు తెలంగాణ చైతన్యం. ఇక్కడ చైతన్యము నువ్వు దేవుణ్ణి పెడితేనో దయ్యం పెడితేనో ఓట్లు పడవు. అందు గురించి ఇక్కడ లెఫ్ట్ లిస్టులు, ఇక్కడ ప్రజా ఉద్యమకారులు, ఇక్కడ బహుజన ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, సెక్యులర్ ఉద్యమాలు ఉన్న తెలంగాణ ప్రాంతము. అందు గురించే నువ్వు భారతదేశాన్ని భారతదేశాన్ని వెళ్ళినావు కానీ తెలంగాణను వెళ్ళడానికి నీకు అవకాశం ఇవ్వదు కూడా. ఒకటి. రెండో విషయం, మాకెందుకు మేడం, మాకు 1.8%తోనే మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ప్రజలు 2 సార్లు అధికారం ఇచ్చారు మేడం. పరిపాలన చేయండి, సేవ చేయండి అని ఇచ్చారు. మంచిగా అద్భుతంగా సేవ చేసినాం. ఈరోజు మాకు ఏం హోదా ఇచ్చింది మేడం? ప్రజల పక్షాన నుండి పోరాటం చేయమని ఇచ్చారు మేడం. ఏనో తీసుకుపోయి 2 సీట్లకో 3 సీట్లకో 4 సీట్లకో పడేయలే. మమ్మల్ని స్పష్టంగా ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు. ఎంత ఓట్ పర్సెంట్తో? 1.8% తోటి తేడాతోనే మేము ఈరోజు హౌస్లో కావచ్చు, ప్రజలల్లో కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ఏ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన డిమాండ్ల మీద ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టో మీద కూడా మేము పోరాటం చేస్తున్నాం కదా. మాకు బీజేపీతో గత్యంతర పోవాల్సిన అవసరమే ఉంది మేడం. అది నార్త్ పార్టీ అంటాడు ఇక్కడ ఎవడైనా కూడా. అది నార్త్ ఇండియా పార్టీ. ఇప్పుడు శ్రీనివాస్ గారు అంటే వారికి సమాధానం మీరు చెప్తారు. నోట్ కు సంబంధించి కూడా అంటే ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కాంగ్రెస్ వద్దు అనుకుంటే ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని పార్టీ శ్రేణులలో కూడా అటువంటి ఆలోచన వస్తున్నది అన్న దాన్ని ఎట్లా చూడాలి మరి? నోటే ఫేక్. ఒక నిమిషం చెప్తా, ఆ నోటే ఒక ఫేక్. కాబట్టి ఆ రోజు ఆ మాట్లాడిన దాంట్లో ఇంకొక 5-10 నిమిషాలు బీజేపీని మాట్లాడాల్సి ఉండని అని రాసిండ్రు. అది కవితక్క రాసిందా, ఎవరు రాసిండ్రా అన్నది తెలియదు. అదే ఫేక్ అని చెప్తున్నాం స్పష్టంగా. దాని అంత మాత్రాన బీజేపీకి వరదలాగా పోయిందా మేడం? రేపు మన 10-20-30 సీట్లు రావాల్సి ఉండే కదా. ఎక్కడ ఎన్ని సర్పంచులు గెలిచిండ్రు మేడం? వాళ్ళు ఎన్ని ఎంపీటీసీలు గెలిచిండ్రు, ఎన్ని జెడ్పీటీసీలు గెలిచిండ్రు చెప్పమన్న సీనన్ను. ఈ 20 ఏళ్ళ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో మేము ఉన్నామంటారు కదా, మేము ఉద్యమం చేసినామంటారు కదా. మరి జెడ్పీటీసీలు ఇన్నిసార్లు ఎలక్షన్లు జరిగినాయి కదా, 3 సార్లు ఎలక్షన్ జరిగినాయి కదా. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఎన్ని గెలిచారు మీరు?
ఈ రాష్ట్రంలో Okay. అధికారం రావాలంటే Okay. And మేము final గా 100% మానవతరాయ్ గారి 100% version ఒకసారి కొట్టుకుంటూ తీసుకొని వచ్చాం. అంటే నేను concluding గా- ఏమంటున్నా అంటే concluding గా ఒకటే, వాళ్ళు ఏం మాకు expect ఒక చేస్తున్నారు, నిమిషం. ఏంటి అనేది రెండు పార్టీలు కూడా మాకు సమాధానమైన దూరమే. అవును. మేము రెండు పార్టీలతో ఒకటి. కొట్లాడతాం, తెలంగాణ పక్షాన ఉంటాం. ఒక్క నిమిషం. ఈరోజు ఇప్పుడు స్పష్టంగా ఒక్క నిమిషం. పక్షాన ఇట్లా ఉంటే కాదండి. పోరాటం చేస్తాం తప్ప Conclude అంటే వాళ్ళ concluding పార్టీలతో రావాలంతే. ఎవ్వరితో పోనవసరం లేదు. దేశం మాకు. మొత్తం కూడా అంటే వేరే వాళ్ళకి Okay. ఇవ్వకుండా మొత్తం మానవతరాయ్ గారు చేస్తే, మానవతరాయ్ గారు చెప్పండి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అంటే కొంత క్రమశిక్షణ నియంతృత్వం ఉంటాయి. జాతీయ పార్టీలు ఏంది, ఇప్పుడు బీజేపీలో రాజా సింగ్ గారు మాట్లాడతారు, అధిష్టానం స్పందిస్తుంది, సంజాయిషి ఇచ్చుకుంటారు, మళ్ళీ ఆగిపోతాయి. ఈ సర్వసాధారణ ఇప్పుడు సునీతారావు గారు అన్నారు, సునీతారావు గారు మాట్లాడితే షోకాజ్ నోటీస్ ఇచ్చారు. వారు చెప్పిన తర్వాత సంతృప్తి చెందుతారా లేదా తర్వాత ముచ్చటది. కానీ ఒక కేసీఆర్ పార్టీలో ఎవరు మాట్లాడారు చెప్తానేనండి. గతంలో ఆలయ నరేంద్ర, రవీంద్ర నాయక్, నేను మళ్ళీ దిలీప్ చెప్తున్నా కదా. ఒక్క నిమిషం. దిలీప్ కుమారు, వీళ్ళంతా మన ఎన్నయ్య గాదే ఎన్నయ్య, మరి వీళ్ళంతా బయటికి పంపారు. ఇప్పుడు కవిత గారి విషయంలో ఇది వచ్చింది, ఈ ప్రమాదం జరిగింది. అది ఆమె రాశారా రాయలేదా, మరి దీనికి ఏమైనా నోటీసులు ఉంటాయా వాళ్ళ పార్టీలు? కవిత గారికి నోటీస్ ఇస్తారు, ఇదేం నిజమేనా కాదా అనేది పార్టీ నుంచి ఏమైనా ఉంటుందా? అట్లాంటి సంస్కృతి నాకైతే ఎప్పుడు కనపడలే. నోటీసులు ఎవరు అక్కడ చెప్తున్నాను కదా మేడం. వేయటమే ఉంటది అక్కడ. ఓకే. వాళ్ళు సంజాయిషి కోరటం కానీ పిలవటం కానీ. అయితే ఇవాళ అసలు ఈ లేఖ రాశారా లేదా ఏంటి అన్నదానికి సంబంధించి ఒక ప్రకటన చేస్తారు అని అంటున్నారు. మరి ఇది ఫేకా కాదా తెలుస్తుంది. ఒకవేళ రాస్తే ఎందుకు రాసినట్టు ఎదురుగా ఉండి మాట్లాడితే సరిపోవడానికి అన్నటువంటి క్వశ్చన్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. మానవతరాయ్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.